వస్తుందని తెలిస్తే చాలు నిబంధనలకు రామ్ రామ్ అనడం జగన్ రెడ్డికి బాగా తెలిసిన విద్య. మద్య నిషేధం చేస్తామంటూ గత ఎన్నికల్లో గెలిచిన జగన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ దుకాణాలు తెరిచి మద్యం అమ్మకాలతో ప్రజలను దోచుకున్నారు. జే బ్రాండ్ల రూపంలో ప్రజలపై విషం ఎగజిమ్మి వారి కుటుంబాల్లో విషాదం నింపారు. ఊరు పేరు లేని ఆరోగ్యానికి హాని చేసే రకరకాల బ్రాండ్లమ్మించి పేదల జీవితాలతో ఆడుకున్నారు. మందుబాబుల తాగుడు బలహీనతను అడ్డుపెట్టుకుని కోట్లను కొల్లగొట్టారు సీఎం జగన్. మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన జగన్ రెడ్డి అధికారం చేపట్టగానే పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ తన గల్లాపెట్టును నింపేసుకున్నారు. అన్ని రంగాల్లో కంటే మద్యంలోనే రాష్ట్ర ఆదాయం అద్భుతంగా పెరిగింది. కొత్త విధానం పేరుతో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా చేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం భారీగా మద్యం ధరలు పెంచుతూ 30,000 కోట్లు పేద ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. జగన్ సంక్షేమ పథకాల పేరిట 100 రూపాయలిస్తే ప్రజల నుంచి పన్నులు ఛార్జీల రూపంలో 200 లాక్కున్నారు. ఉదాహరణకు ఈ 5 ఏళ్లలో అమ్మఒడి పథకం కింద ఓ విడత ఎగ్గొట్టి 4 విడతల్లో మొత్తం 25,000 కోట్లు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ట్రూఅప్ సర్దుబాటు పేరిట మొత్తం 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నుంచి అదనంగా 25,000 కోట్లు గుంజుకున్నారు. అంటే అమ్మ ఒడి కింద ఇచ్చిన మొత్తాన్ని కరెంటు ఛార్జీల రూపంలో లాగేసుకున్నారు. మరి పేదలను ఏం ఉద్ధరించినట్టు, వారికి ఏం సాయం చేసినట్టు? ఒక్క అమ్మ ఒడే కాదు, ఇతర పథకాల సంగతి ఇంతే. ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు, ఓటీఎస్, పెట్రోల్, డీజిల్ పై సెస్, వాట్ బాదుడుతో పేదల నుంచి సొమ్ము కాజేశారు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో కొత్త పథకాలకు చేసిన ఖర్చు 44,825 కోట్లయితే ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు, పేదల ఇళ్లపై ఓటీఎస్, రకరకాల పన్నుల పేరిట ప్రజల నుంచి ఏకంగా 1,02,830 కోట్లు లాక్కున్నారు. కొత్త పథకాలకు చేసిన ఖర్చు కంటే వాతల మోతే ఎక్కువగా ఉంది. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా బాధేశారు. అది చాలదన్నట్టు స్మార్ట్ మీటర్ల ఖర్చును ప్రజల నెత్తినే రుద్దుతున్నారు. ఈ బాధుడితో పాటు పరిశ్రమలకు పెంచిన ఛార్జీలు కలిపి దాదాపు 25,000 కోట్లు వసూలు చేశారు. ఆర్టీసీ బస్ ఛార్జీలను జగన్ సర్కార్ ఎడాపెడా పెంచేసింది. ఈ 5 ఏళ్లుగా పేదలపై 5,200 కోట్ల భారం వేసింది. రెండు 2021-22 నుంచి కొత్త ఆస్తి పన్ను విధానంతో ప్రజలపై భారం మోపారు జగన్ రెడ్డి. జనాల నుంచి 950 కోట్లను ప్రభుత్వం పిండేసింది. దీనికి తోడు చెత్త పన్ను వేశారు. దీని ద్వారా ప్రభుత్వం ఏటా 400 కోట్లు లాగుతోంది. ఇక 2021 నవంబర్ నుంచి వాహనాల లైఫ్ ట్యాక్స్ ను పెంచింది. లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పెంపు వల్ల ఏటా ప్రజలపై 409 కోట్ల భారం పడుతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా ఎక్కువ. లీటర్కు 2 రూపాయలుగా ఉన్న అదనపు వ్యాట్ ను జగన్ సర్కార్ 4 రూపాయలకు పెంచింది. దీంతో పాటు ప్రతి లీటర్ పై రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట రూపాయి చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. ఈ 5 ఏళ్లలో వీటి ద్వారా ఖజానాకు 65,000 కోట్లు రాగా, ఇందులో జగన్ సర్కార్ అదనంగా వేసిన వ్యాట్ సెస్ ద్వారా 20,000 కోట్లు పిండేసింది. జగన్ సర్కార్ చివరికి రేషన్ సరుకులను కూడా వదల్లేదు. కందిపప్పు, చక్కెర ధరలను పెంచేసింది. రాష్ట్రంలో 1,45,00,000 రేషన్ కార్డులుండగా సగటున ప్రతి నెల 1,23,00,000 కార్డుదారులు కందిపప్పు తీసుకుంటున్నారు. 2 కిలోలు ఇవ్వాల్సిన కందిపప్పును జగన్ ప్రభుత్వం కేజీకి తగ్గించింది. పైగా 40 రూపాయలున్న కిలో కందిపప్పు ధరను 67 రూపాయలకు పెంచింది. పేదలపై ఏడాదికి 1,590 కోట్ల చొప్పున 4 ఏళ్లలో 6,500 కోట్ల భారం పడింది. అలాగే అరకిలో చక్కెర ధరను 10 నుంచి 17 రూపాయలకి పెంచారు. దీనివల్ల ప్రజలపై ఏడాదికి 103 కోట్ల చొప్పున 4 ఏళ్లలో 410 కోట్ల భారం వేశారు. గత ప్రభుత్వాలు పేదలకు కట్టించిన ఇళ్లపైన జగన్ రెడ్డి డబ్బులు వసూలు చేశారు. ఓటీఎస్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణాల్లో 15,000,
నగరాల్లో 20,000 చొప్పున బలవంతంగా వసూలు చేశారు. జగన్ ఫోటో, నవరత్నాల లోగోలతో కూడిన ఇంటి పట్టా అంటూ లబ్ధిదారులకిచ్చారు. ఇప్పుడు ఆ ఇళ్లు అమ్ముకోవడానికి గాని, బ్యాంకులో తాకట్టు పెట్టడానికి గాని ఆ పట్టాలు పనికి రావడం లేదని పేదలు గగ్గోలు పెడుతున్నారు. జగన్ సర్కారు మాత్రం పేదలను కొళ్లబొడిచి 3,900 కోట్లు వసూలు చేసింది. అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరించే పేరుతో మరో 500 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రైవేట్ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని జగన్ ప్రభుత్వం ఎత్తేస్తూ జీవో 77 ఇచ్చింది. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై దాదాపు 1,400 కోట్ల భారం పడింది. మీ సేవా ఛార్జీలను జగన్ సర్కార్ పెంచింది. 2022 ఏప్రిల్ నుంచి మొదలైన ఈ పెంపుతో ప్రజలపై అదనంగా 120 కోట్ల భారం పడింది. జగన్ సీఎం అయ్యాక ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. టన్ ఇసుక ధరను 375గా నిర్ణయించారు. ఏడాది తర్వాత 475కి పెంచారు. ఈ 5 ఏళ్లలో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుకను విక్రయించి దాదాపు 4,000 కోట్లను గడించింది. ఇక 5 ఏళ్లలో 3 సార్లు భూముల మార్కెట్ విలువ పెంచడమే కాదు, యూజర్ ఛార్జీలు కూడా పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు భారీగా పెరిగాయి. దీనివల్ల ప్రజలపై ఈ 5 ఏళ్లలో అదనంగా 1000 కోట్ల భారం పడింది. ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. ఉద్యోగులకు 1,000 కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు. అప్పులు పెరిగాయి గాని 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదు. సంక్షేమంలోనూ 1,00,000 నిబంధనలతో కోతలు పెట్టారు. రకరకాలుగా పన్నులు, ఛార్జీలు బాదుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా చివరికి చెత్తకు కూడా పన్ను వేశారు. మరోవైపు యువతకు ఉపాధి లేదు, కార్మికులకు చేతిలో పని లేదు. సంక్షేమానికి వేలు, లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతూనే అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.